ఎంతన్నా? 20 రూపీస్ అన్నా. ఇది కూడా అన్నా. అన్నా, ఎవరింటికి వెళ్తున్నారు మీరు? ఇంటికి కాదన్నా, స్కూల్కి. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని. ఫస్ట్ పోస్టింగ్ ఈ ఊర్లోనే వచ్చింది. ఓహో, స్కూల్ దగ్గర మిమ్మల్ని దించేసి వెళ్ళిపోతానండి. సరే అన్న. ఏ బాబు, ఇంకా బయట ఉన్నారు వీళ్ళు. లోపలికి వెళ్ళరా, వెళ్ళండి. ఏయ్, మీకు పొట్టి చెప్పాలంటే లోపలికి వెళ్ళండి. నువ్వు లోపలికి వెళ్ళరా, టైం ఎంత అవుతుంది? రే, ఎవరు స్కూల్ కావాలి మీద వచ్చేస్తున్నాడు? వెళ్ళాడు. స్కూల్ అనుకుంటాడు, ఏమనుకుంటాడు? మీ ఓడికి ఏమీ రాదండి. చదువులో నెలగా లేడు, కనీసం స్పోర్ట్స్లోనైనా ఉంటాడంటే అది కూడా లేదు. ఏమొచ్చిరా అని అడిగితే గోళీలాట వచ్చంట. ఏంటి ఇప్పుడు ఇది కోసం నేను నేషనల్ గేమ్స్లో పెట్టించాలా? ఏ క్రికెటో కబడ్డీ అంటే ఆడిస్తాను, కానీ ఈ గోళీలాట కర్రాబీలాట నేను ఎక్కడ ఆడిస్తాను? సార్ సార్ సార్, నేను వీళ్ళ పేరెంట్ కాదండి. మరి కొత్తగా స్కూల్కి వచ్చిన సైన్స్ టీచర్ని. హెచ్ఎం గారు చెప్పారు కొత్తగా సైన్స్ టీచర్ వస్తున్నారని. అది మీరేనా? వీడితో ఉండేసరికి వీళ్ళు నాన్న అనుకున్నాను. రే, లోపలికి వెళ్ళి. నా పేరు వినయ్ అండి, పీటీ మాస్టర్. కమల్. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. హెచ్ఎం గారు రావడానికి టైం పట్టేసేలా ఉంది, ఆయన వచ్చే కలుద్దాం. మీరు వెళ్ళండి. సరే అండి, పిల్లల్ని పంపించి వస్తాను. రే, లోపలికి వెళ్ళండి. ఏయ్, మీకు చెవుడు కట్టేమనుందా? బెల్లని బల్లదా? లోపలికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. టీచర్గా మంచి పేరు తెచ్చుకోండి. తప్పకుండా అండి. పక్కనే 5th క్లాస్ ఉంది, వెళ్ళి క్లాస్ తీసుకోండి. సరే సార్, నేను చూపిస్తాను సార్. సరే, ఉంటా అండి. ఓకే, పదండి. అది కాదు సార్, ఇటు. ఏంటండి బాగా టెన్షన్ అవుతున్నారు? ఫస్ట్ డే కదండి. వాళ్ళేమైనా సింహం పిల్ల పులి పిల్ల అండి, చిన్న పిల్లలు. దానికి ఎందుకండి అంత టెన్షను? లైట్ తీసుకోండి, రండి. ఏయ్, ఈయన మీకు కొత్తగా వచ్చిన సైన్స్ టీచరు, అలాగే మీ క్లాస్ సార్ కూడానా. నువ్వు వెళ్ళరా. సారీ, మీరు వెళ్ళండి. కూర్చోండి. నా పేరు కమల్, నేను సైన్స్ టీచర్ని. ఈ క్లాసు కూడా టీచర్ని. ఇందాక పీటీ సార్ చెప్పారు కదా సార్. డస్టర్ ఇది? లేదు సార్, పక్క రూమ్కి వెళ్ళి తీసుకురమ్మంటారా? ఆ కాకి చుట్టూ చూసి పక్కనేమైనా గులకరాళ్ళున్నాయేమో అని వెతికింది. టీచర్, డస్టర్ కావాలి. రోజు డస్టర్ కోసం వస్తావు? ఏం మీ దగ్గర డస్టర్ లేదా? లేదు టీచర్. అయితే వెళ్ళి కొనుక్కో, మేమిది ఇవ్వం. చుట్టూ చూసి ఒక దగ్గర గులకరాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ గులకరాళ్ళు వెళ్ళరా. సార్, పల్లవి టీచర్ డస్టర్ ఇవ్వరంటున్నారు సార్. మీరు వెళ్ళి అడగండి సార్. వెళ్ళండి సార్. మేడం, స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్స్ టీచర్ని. హో, మీరేనా? నిన్న హెచ్ఎం సార్ చెప్పారండి కొత్తగా సైన్స్ టీచర్ వస్తారని.
పల్లవి తెలుగు టీచర్. కమల్, ఆ, ఒకసారి డస్ట్ ఇస్తే బోర్డు చెరిపి మళ్ళీ ఇచ్చేస్తానండి. హా, ఫస్ట్ డే కదా, ఈరోజు పాఠాలు చెప్పను, సరేనా? మీ పేర్లు చెప్పండి. నీ పేరమ్మా? My name is Manaswini sir. My name is Monica sir. My name is Shivani sir. My name is Arjuna. My name is అరే నీ పేరేందిరా? Kamal మీ నాన్న పేరేంది? Suranarayan. మీ అమ్మ పేరేంది? Satyavati. వాళ్ళు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. పెద్ద అయినాక నువ్వేమవుతావు? టీచర్. ఓ టీచరా, వెరీ గుడ్. ఉద్యోగం లేని కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటున్నారు. పండక్కేదో సరదాగా ఉందామని 4 రోజులు పుట్టింటికి వస్తే సంబంధాలు మాట్లాడుతున్నారు. సంబంధాలు పదవే, ఇంకా ఎక్కడ నుంచున్నావేంటి? ఉద్యోగం సద్యోగం లేనోడు కట్టుకొని నువ్వు కూడా బొచ్చు తీసుకొని అడుక్కుంది కానీ వస్తానన్నయ్యా, పద. అరే కమల్, ఆ? ఈ బస్తా కొంచెం లోపల పెట్టు. నీకు ఎలాగ పని పాట లేదుగా, అప్పుడప్పుడు ఇలాంటి పనులైనా చేస్తూ ఉండు. ఉద్యోగం ఎలాగ లేదుగా, ఖాళీగానే ఉన్నావుగా. అమ్మా, నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందే. సార్ సార్ అందరి పేర్లు చెప్పేశారు సార్. నెక్స్ట్ క్లాస్ నుంచి లెసన్స్ మొదలు పెడతాం. ఏం కర్రీ కమల్ సార్? చికెన్ కర్రీ అండి. సోమవారం నేను చికెన్ తిందండి. పీటీ సార్ పప్పు వేసుకోండి, నేనే చేశాను. వేయండి మేడం. కొత్త టీచర్ గారు పప్పు వేసుకోండి. చాలు. బాగుందా? నేనే చేశాను. బాగాలేదండి, చప్పగా ఉంది. పప్పు కూడా అంతగా ఉడకలే. మీరే చేశారా? దింపినప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాల్సింది కదండి. అంటే అమ్మ వండింది, ఉడికిందో లేదో చూసుకోకుండా దించేసినట్టుంది. ఉప్పు కారమే నేను వేశాను. ఉప్పు కూడా సరిగ్గా లేదండి. తెలుగు అక్షరాల్ని అక్షరమాల అని కూడా అంటారు. వీటిని మొత్తం 3 భాగాలుగా విభజించారు. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని అంటారు. కా నుండి బండీరా వరకు పల్లవి ఉన్న మేడం, డస్ట్ ఒకసారి ఇవ్వరా? అవదండి, మాకు క్లాస్ జరుగుతుంది, మేము తుడుచుకోవాలి బోర్డు. బోర్డు క్లీన్ చేసి పంపించేస్తా. ఆహా, అయినా సరే అవదండి. మీ డస్టర్ మీరు కొనుక్కోండి, ప్రతిసారి ఇలా గడగాల్సిన అవసరం ఉండదు. కా నుండి బండీరా వరకు ఉన్న అక్షరాల్ని హల్లులు అంటారు. బోర్డు తుడిచేసి మళ్ళీ పంపించేస్తాను అన్నానండి, అయినా ఇవ్వలేదండి ఆవిడ. ఏ కారో బండి అయితే పెట్రోల్ అయిపోద్దని అనుకొని ఇవ్వనొచ్చు, కానీ డస్టర్ ఏమైపోద్దండి? నాకు తెలిసి అది డస్టర్ మ్యాటర్ కాదండి, పప్పు మ్యాటర్. పప్ప మీరు పప్పు బాగాలేదని ముఖం మీద చెప్పారు కదా, అది ఆవిడ బాగా మనసులో పెట్టేసుకున్నట్టుంది. బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్పానండి, అందులో నా తప్పేముందండి? ఆవిడే కదండి వేసుకోమంది.
నా మీద కోపం ఎందుకండి? ఆడోళ్ళు అందాలని వంటల్ని ఎంచితే అస్సలు తీసుకోలేరండి. మా ఆవిడ కూడా అంతే, అస్సలు ఒప్పుకోదు. మగాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదండి. సర్లేండి, అది నిజమే. పిటి సార్, నాకు సంబంధం లేదు. పల్లవి మేడం, నిన్న పప్పు బాగాలేదని అందరి ముందు చెప్పడం నా తప్పేనండి. అందరి ముందు చెప్పాలని చెప్పలేదండి. ఆ టైంలో నాకు అలా అనిపించింది అంతే. సారీ అండి. పర్లేదులేండి, మీకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పారు. అయినా మీకు నచ్చకపోతే కూర బాగాలేనట్టేం కాదు. పీటీ సార్ బాగుందన్నారు, మ్యాథ్స్ సార్ కూడా బాగుందన్నారు. మీరే ఉప్పు లేదు ఉడకలేదు అని అన్నారు. నాకైతే ఉడకలేదే అనిపించిందండి. మీరు ఏ ఊరు వెళ్ళాలండి? రణస్థలం. ఓ, అటువైపా? నాది మెట్టపల్లి. ఇటు వెళ్ళాలండి. తెలుసు. ఏటంటావన్నయ్య మరి? దీన్ని తెలియని వాళ్ళ ఇంటికి పంపించకంటే నా మేనల్లుడికే ఇస్తాను, ఈ ఇంటికే పంపుతాను. ఆడిష్టం మరి. ఆడిష్టం అంటావేంటన్నయ్యా? పోయిన సంవత్సరం పండగకి ఇంటికి వచ్చినప్పుడు దీన్ని వాడికి ఇమ్మని అడిగు. అప్పుడు వాడి ఇష్టం కనుక్కొని అడిగావా? మరి అప్పుడు ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నావు? గవర్నమెంట్ ఉద్యోగం ఉందనా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని కాదురా, నువ్వు నా మేనల్లుడు అని ఇస్తానంటున్నా. అప్పుడు మేనల్లుడు కాదేంటి, అప్పుడు మేనల్లుడినే. ఓహో, కొడుక్కి అలాగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో లేదో మేనకోడలు కోడలు చేసుకునే ఉద్దేశం ఇలాగ పోయిందనమాట. ఆడు చేసుకోనంటే మేమేంటి చేస్తామమ్మా? మీరేంటి చేయొద్దమ్మా, మీరేంటి చేయొద్దు. ఎందుకే ఇంకా ఇలా నుంచున్నావు? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నా వాళ్ళకి ఇక్కడ ఉంచుకునే ఉద్దేశం లేదమ్మా. పోయి బ్యాగులు తీసుకురాపో, వెళ్ళిపోదాం. కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిగా, ఇంకా మమ్మల్ని ఎందుకు చూసుకుంటారు, మా పిల్లల్ని ఎందుకు చేసుకుంటారు? తొందరగా రావే నువ్వు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత గొప్ప గొప్పలు దొరుకుతారు కావాలి వీళ్ళకి. మా పిల్లలు ఎక్కడ అంటారు? నీ గవర్నమెంట్ ఉద్యోగం రాగానే తోబుట్టు మాటలే మారిపోయిరా. ఏం టీచర్ బాబు ఎటు వెళ్తున్నావు? పొలంకి వెళ్తున్నాను పెద్దనాన్న. ఉద్యోగం వచ్చింది కదా, ఇంకా పొలంకి ఎందుకు? సరదాగా ఏదో అలా వెళ్తున్నా. సరే సరే. ఏనాయన ఉద్యోగం వచ్చిందట కదా? అవునత్త. దేవుని దయవల్ల వచ్చింది, మంచిగా చేసుకోరు ఆయన. సరే అత్త, ఉంటానే. సరే. కొత్త డస్టరా సార్? అవునరా. ఎక్కడిది? కొన్నాను రా. ఒక్క నిమిషం సార్. గువ్వ
గువ్వకు జ్వరమమ్మా, రాత్రి బువ్వే తినలేదు, ముక్కుకు ముక్కెర కావాలంటది, ముక్కు సూటిగా నడవాలంటది. ఏంట్రా డస్టర్ కావాలా? గువ్వకు జ్వరమమ్మా. మొత్తం రాశారా? ఎక్కడికి వెళ్ళావురా? పల్లవి మేడంకి చూపించడానికి పోయినా సార్. చంపేశాడు. ఒరే, నేనేదో కావాలని పంపించినట్టు ఉంటుందిరా. ఏం కాదు సార్. కూర్చో రా. జెంట్స్ కూడా ఒక బాత్రూమ్ ఉంటే బాగున్నా. తుప్పల్లో పోసుకున్న స్కోప్ కూడా ఇవ్వట్లేదు. అమ్మయ్యా. ఛీ, ఈ సంవత్సరం 6th 7th క్లాస్లో స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. రెండు సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. మీరు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే సార్. 2 సెక్షన్ క్లాసులను ఒకేసారి గ్రౌండ్ పంపించండి, నాకేం ప్రాబ్లం లేదు, ఆడించేస్తాను. మీకేం ప్రాబ్లం ఉండదండి. మీ క్లాసులన్నీ గ్రౌండ్లో కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు. మా క్లాసులన్నీ రూమ్లో కదా, మాకే ప్రాబ్లం. పైగా అన్ని 2 క్లాసెస్. మీ స్టాఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ వాళ్ళకి వారానికి 2 రోజులు సెలవు ఇప్పిస్తే బాగుంటుంది సార్. మనకంత అవతలండి. అదే సార్. సార్, లేడీస్ టాయిలెట్స్ని జెంట్స్ యూజ్ చేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. జెంట్సా? ఎవరు? మీరా? పేర్లు ఎందుకులేండి సార్, యూజ్ చేయొద్దని చెప్పండి చాలు. ఇంత పెద్ద ఊరంతా వదిలేసి లేడీస్ బాత్రూమ్కి ఎందుకు వెళ్తున్నారు? ఊర్లో ఏ తుప్పలోకి పోయినా ఎవరు అడిగేవారు లేరు కదా. పల్లవి టీచర్, థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ నా పేరు చెప్పేస్తారని తెక్క కంగారు పడిపోయాను. ఇంకెప్పుడు లేడీస్ టాయిలెట్ వాడినావు, తుప్పల్లోకి వెళ్ళిపోతాను. అది నేనే. రేయ్, లోపలికి వెళ్ళండిరా. థ్యాంక్స్ అండి. ఓషన్ టైడ్స్, తెలుగులో ఆట్లు పోట్లు అంటారనమాట. రోజు సముద్రంలో ఇవి ఏర్పడతాయి అన్నమాట. అర్థమైందా? సముద్రం ఎక్కువ ఉప్పొంగడం వల్ల ఆట్లు వస్తాయి, తక్కువ ఉప్పొంగడం వల్ల పోట్లు వస్తాయి. ఓకేనా? అలా ఎందుకు జరుగుతుంది సార్? ఇప్పుడు భూమి చుట్టూరుగా చంద్రుడు తిరుగుతుంటాడు కదా. భూమికి చంద్రుడు దగ్గరికి వస్తుంటాడు, దూరంగా వెళ్తుంటాడు. ఎందుకు? గురుత్వ ఆకర్షణ వల్ల. చంద్రుడు దగ్గరికి వచ్చినప్పుడు సముద్రాల్లో ఎగసిపడతాయి అన్నమాట. అలలు తగ్గినప్పుడు పాట్లు ఏర్పడతాయి అన్నమాట. అర్థమైందా? ఓషన్ టైడ్స్, తెలుగులో ఆటుపోట్లు అంటారనమాట. సముద్రంలో ఎక్కువ అలలు వస్తుంటాయి, తక్కువ అలలు వస్తుంటాయి కదా, అది. అంటే సముద్రం అలలు ఎక్కువ ఎగసిపడతాయి, పోట్లు ఉన్నప్పుడు తక్కువ అలలు ఎగసిపడతాయి అన్నమాట.
ఒరే ఇప్పుడే సేమ్ డౌట్ పక్క క్లాస్లో అడిగితే అరగంట చెప్పానురా మళ్ళీనా. సర్లే కూర్చో చెప్తా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడి నుండి దూరంగా భూమి తిరుగుతూ ఉంటుంది కదా, భూమి చుట్టూరుగా ఏం తిరుగుతుంది? చంద్రుడు. చంద్రుడు ఎలా భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు కదా, గురుత్వాకర్షణ వల్ల దగ్గరికి వస్తాడు. పల్లవి మేడం ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి? లిఫ్ట్ కోసం చూస్తున్నా. రండి కలిసిపోదాం. అక్కర్లేదు. ఎవరో తెలియని వాళ్ళు బండి ఎక్కినప్పుడు ఇబ్బంది లేనిది నా బండి ఎక్కితే ఏమి ఇబ్బంది ఉంటుంది? రండి మేడం, రండి పోదాం మేడం. పర్లేదు రండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? హెచ్ఎం గారు అడిగినప్పుడు నా పేరు చెప్పలేదు కదా, అందుకే. అయినా సిగ్గు లేకుండా అలా ఎలా వెళ్ళిపోయారండి ఆడాళ్ళ బాత్రూంలోకి? అంటే అర్జెంట్ అండి, ఆపుకోలేక వెళ్ళిపోయానండి. పల్లవి మేడం, ఈ గవర్నమెంట్ జాబ్ చేయడం మీ డ్రీమా అండి? డ్రీమ్ ఏం కాదు, ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా, ఇది వచ్చింది చేస్తున్నా. దీనికి ముందు కూడా చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. ఓహో. అయినా ఎందుకు అలా అడిగారు? ఏం లేదండి, గవర్నమెంట్ టీచర్ అవడం నా డ్రీమ్ అండి. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఈ జాబ్ కొట్టా. హ్యాపీయేగా? ఏం హ్యాపీ అండి, మొదట్లో బాగానే ఉంది కానీ ఇప్పుడే చెప్తున్న క్లాసే చెప్తుంటే చిరాకు వస్తుంది. దీనికి తోడు ఈ సెక్షన్లో డౌట్లు క్లియర్ చేసి ఆ సెక్షన్లోకి వెళ్తే అక్కడ కూడా సేమ్ డౌట్లేనండి. జీవితం ఏంటో తిరిగిన చోటే మళ్ళీ 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 తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. అందరి లైఫ్ అలానే ఉందిలేండి, కానీ ఈ గవర్నమెంట్ జీతం కోసం కొన్ని తప్పవు. గుడ్ మార్నింగ్. ఒరేయ్, ఎవరు చూడలే కదా. హ్యాండ్స్ డౌన్, రేపు కలుద్దాం అందరం. పిల్లలు రేపు త్వరగా వచ్చేయండి, కబడ్డీ ఆడుకుందాం. బాయ్. ఇదేంటి ఇది పని చేయట్లేదు? ఇది ఎక్కడ ఇది? సార్ కొంచెం నన్ను ఆ జంక్షన్లో దింపేయండి సార్. సార్ అవి లేదండి, హెచ్ఎం గారితో వెళ్ళిపోయారు. ఎవరండి? పల్లవి మేడం అండి, తెలుగు టీచరు. మీరు బండి ఎక్కించుకుందాం అనుకుంటున్నారు కదా, ఆవిడ హెచ్ఎం గారు తెలిపారు. అలా ఏం లేదండి. అలానే ఉందండి, తీయండి. నమస్తే సారు, నేను జగదీష్ వాళ్ళ నాన్నని. ఓహో. మావాడు బాగా చదువుతాడా సారు? బాగా చదువుతాడు, ఆటలు కూడా బాగా ఆడతాడు. మొన్న రన్నింగ్ రేస్ పెడితే ఫస్ట్ ప్లేస్ మీ ఓడే. అంటే ఇప్పుడు ఏం చూపించినా చదివేయగలడా అండి? చదివేస్తాడు. మందులు మాత్రల పేరు కూడా చదవగలడా? దేనికండి? ఇప్పుడు అది మాత్ర పేర్లు చదివితే రాత్రి రాత్రి డాక్టర్ చేసేస్తారా ఏంటి? అయ్యో అలా కాదండి, మనకు పానం మీదకి వచ్చినప్పుడు ఏదైనా మాత్ర పేరు చెప్తే ఆ మాత్ర ఏదో మనకు చూపించగలిగితే చాలు. అలాగా? అలా అయితే మాత్ర పేరు ఏంటండి, రాత్రి మీరు వేసే బ్రాండ్ పేరు కూడా చెప్పేస్తాడు. నాకు అలవాట్లేదు సారు. సరే ఉంటాను. ఓకే మంచిది. రారా.
పదండి సార్, జంక్షన్లో నూడిల్స్ బాగుంటుంది, తినేసి వెళ్ళిపోదాం. సన్ను, ఎర్త్, మూను, వీనస్, ఇవి ఓకేనా? రాసుకున్నారు కదా? సార్ ఇంకా రాసుకోలేదు సార్, అప్పుడే ఒరే పక్క సెక్షన్లో చెప్పాను, వాళ్ళు రాసుకున్నారు, తర్వాత వెళ్ళి రాసుకోండి. ఇదిగో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కదా, సూర్యగ్రహణం టైంలోని ఇది భూమి కదా, సూర్యునికి భూమికి మధ్యలో ఇలా చంద్రుడు అడ్డొస్తుంటాడు. ఇలా అడ్డొచ్చినప్పుడు చంద్రుడి తాలూకు షాడో భూమి మీద పడుతూ ఉంటుంది. అప్పుడు ఒక సైడు సూర్యగ్రహణం వస్తుంది అనమాట. ఇక ఈ సైడ్ ఇలా ఈ షాడో పార్టు ఇలా ఇటు నుంచి ఒరే ఎంతమంది అడుగుతారా? ఒకటే డౌట్. సారీ. అన్నా జ్వరం మాత్రలే అన్నా. 6 రూపాయలు. దీని పేరేటన్నా? దీని పేరేటన్నా? డోలో 650. డోలో 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 డోలో. జగదీషు, ఆ ఫ్రిడ్జ్ మీద డోలో మాత్రం ఉంటుంది, తీసుకో. థమ్స్అప్ ఉందా అండి? ఒకటి ఇవ్వండి. సార్ నమస్తే అండి. నమస్తే. నా పేరు కమల్, జగన్నాథపురంలో గవర్నమెంట్ టీచర్ని. ఓహో, మీరు బ్యాంకులో క్యాషియర్ కదా? ఇందాక 50,000 క్యాష్ డిపాజిట్ చేశారు కదా మీరు? సార్ మీ జాబ్ ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉంది. అంటే రోజు ఇదే పని చేస్తున్నారు కదా, చిరాకు రావట్లేదా? ఏం చేస్తామండి, గవర్నమెంట్ జాబ్ కదా, గవర్నమెంట్ జీతం కదా, దానికోసమైనా చేయాలి కదా. పీటీ సార్, చికెన్ కర్రీ. ఏంటి? చాలు. సైన్స్ సార్, మీరు కూడా చికెన్ కర్రీ వేసుకుంటారా? వెయ్యండి. వద్దులండి, మళ్ళీ వంకలు పెడతారు. పెట్టనండి, వెయ్యండి. వాసన చూస్తేనే అదిరిపోతుంది. వాసన ఏంటండి, మొక్క కూడా ఉడికిపోయింది, అదిరిపోయింది. నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్స్. మీ అమ్మగారు చేశారా? కూర నిజంగానే బాగుందా, లేకపోతే నేను ఫీల్ అవుతానని అలా అన్నారా? నిజంగానే బాగుందండి. థ్యాంక్స్. నెక్స్ట్ ఏ క్లాస్ ఉంది మీకు? సెకండ్ క్లాస్ అండి. రేపు కూడా కొంచెం కర్రీ. సారు, మా వాడిని డోలో మాత్ర అడిగితే వేరే మాత్ర ఏదో ఇచ్చినాడండి.
కనీసం మాత్ర పేరు కూడా చదవలేకపోతున్నాడు. రే జగదీష్, డోలో స్పెల్లింగ్ చెప్పు. పోనీ యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. 4th క్లాస్ చదువుతున్నావు, యాపిల్ స్పెల్లింగ్ రాదురా నీకు? ఇన్ని 1వ తరగతిలో వేసేయాలండి. సారు, మా వానికి ఏం రాదా సారు? అంటే మీరేం నేర్పిస్తున్నారండి? వాడు చదవకపోతే మేమేం చేస్తామండి? వాడితో పాటు క్లాసులో ఇంకో 20 మంది ఉన్నారు, వాళ్ళందరూ అలా లేరే. వాడికేం చెప్తున్నామో వీడికి అదే చెప్తున్నాం. మీరే ఏదో ఒకటి చేయండి అమ్మా. కనీసం మాత్ర పేరైనా చదవగలిగితే చాలు. సరే సరే అండి, దగ్గరుండి కేర్ తీసుకుంటాం. సరే సారు, పదరా. ఇదేం ఉద్యోగం అండి, నా వల్ల కావట్లేదు. అరే పిల్లలు సరిగ్గా చదవకపోయినా మనల్ని అంటారు ఏంటండి? మనమేం చేస్తాం? ఇప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి ఒక్క కారణం కూడా నాకు దొరకట్లేదు. ఎక్కువ ఆలోచించకండి, ఇవన్నీ మనకు మామూలే. నాన్న, ఈ ఉద్యోగం మానేసి ఏదైనా పని చేసుకోనా? ఒరే ఏటైందిరా? అక్కడెవరైనా ఏంటన్నారు ఏంటి? లేదు నాన్న, ఈ ఉద్యోగమే ఏదోలా అనిపిస్తుంది. ఒకే చట్టంలో పడి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాన్న. ఆడేటి అంటున్నాడే? ఏటి? ఉద్యోగం మానేస్తా అంటున్నాడు. ఏటైంది నాయనా? బంగారం లాంటి ఉద్యోగం ఎంత కష్టపడితే వచ్చింది నాయన చెప్పు. ఇప్పుడు ఆ ఉద్యోగం చేయడం కూడా కష్టంగానే ఉందమ్మా. అల్లుడు, రా 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 రా. మొత్తానికి టీచర్ అయ్యావు. రా. ఏంటి సంగతులు? ఎలా ఉంది ఉద్యోగం? బాగుంది మాయా. పోతే పోయిందిలే, మన ఊరి నుంచి ఫస్ట్ టీచర్ అయ్యావు. ఒసేయ్, మన సైన్స్ టీచర్ గారు వచ్చారు, టీ తీసుకుని రా. అరే కమల్, ఈ బస్తా కొంచెం లోపల పెట్టు. నీకు ఎలాగ పని పడలేదుగా, అప్పుడప్పుడు ఇలాంటి పనులైనా చేస్తూ ఉండు. ఏ నారాయణ మాయ, మంచి ఇస్త్రీ ఒక్క వేసుకుని ఎక్కడ బయలుదేరావు? బుడుమూరు సంతకరా ఆవును కొందామని. ఆవేటి, ఏదైనా కొంటావులే, నీ కొడుకు మాస్టర్ అయిపోయాడుగా. నిమ్మలు సంపిటిసి కూతురికి నీ కొడుకునిస్తారని అడిగారు. ఎవరు? ప్రసాదరావు. బొబ్బాది ప్రసాదరావా? ఆ, ఏటన్నావు? నేనేటంటాను, చూద్దామనేసాను. ఈడేమో ఉద్యోగం మానేస్తానంటాడు, వాళ్ళేమో ఉద్యోగం చూసి సంబంధం మాట్లాడారు. ఆలేటి, ఎవరైనా దాన్ని బట్టే అడుగుతారు. ఒరే, నీకేటైనా ఇష్టమేరా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మన ఇంటి ముందుకు వచ్చి
నాకైనా మీ అమ్మకైనా మెరదీస్తున్నారంటే అది నీ వల్లే. అది మాకే కాదురా, నీకు కూడా ఉద్యోగం ఉంటేనే గౌరవం. అది లేకపోతే మనల్ని కూడా ఎవరు పట్టించుకోర్రా. అలాగని నీకు నచ్చని పని చేయమని మేము చెప్పాం. ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. తీసుకోండి. ఇంతకీ ఏం ఫిక్స్ అయ్యారు? జాబ్ చేద్దామనా మానేద్దామనా? మా అమ్మ నాన్న మాట విన్నాక జాబ్ మానేయాలని ఆలోచన చచ్చిపోయిందండి. సూపర్, మంచి డెసిషన్. నేనైనా మీకు అదే చెప్తాను. ఈ రోజుల్లో జాబ్ దొరకడమే కష్టమండి. అందులోనూ మీరు ఇష్టపడి కష్టపడి సంపాదించిన జాబ్. అంత ఈజీగా వదిలేస్తే ఆ కష్టానికి వాల్యూ ఉండదు. మీరు ఈ జాబ్లో కష్టాన్నే చూస్తున్నారు. ఆనందం ఇచ్చే పాయింట్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటో వెతకండి. నా ఆనందం ఏంటో తెలుసా? 1వ తారీఖు వచ్చే జీతం. అకౌంట్లో డబ్బులు పడగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జీతమే మా నాన్న చేసిన అప్పులు తీరేలా చేసింది. లోన్ తీసుకొని మా ఊర్లో ఒక చిన్న ఇల్లు కట్టుకునేలా చేసింది. మా అమ్మ మెడలోకి ఒక చిన్న చైన్ కొనేలా చేసింది. నా జీవితంలో నా జీతం ఇచ్చే హ్యాపీనెస్ ఇంకేదీ ఇవ్వలేదు. అందుకే అదొచ్చే 1వ తారీఖు కోసం మిగతా రోజులు ఎంత కష్టమైనా పర్లేదు, వెయిట్ చేస్తూ ఉంటా. మీకున్నంత క్లారిటీ నాకు లేదండి. అదే క్లారిటీ నాకుంటే నేనెందుకు ఇలా ఉంటా? నాకు ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఏంటో. నా పర్పస్ ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా. అలాగే పీటీ సార్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది, మ్యాథ్స్ సార్కి ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి టీచర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఈ సైన్స్ సార్ పర్పస్ కూడా ఇప్పుడేంటో క్లారిటీ లేకపోయినా మెల్లగా అదే తెలుస్తుంది. వెయిట్ చేయండి. పిల్లలు బ్యాట్ పడేశారు, స్టోర్ రూమ్లో పెట్టేయాలి. పీటీ సార్ రోజు ఒకే పని చేస్తుంటే మీకు చిరాకు అనిపించట్లేదండి? నేనేమైనా పాఠాలు చెప్తానా చిరాకు పడ్డానికి? పీటీ సార్నండి, ఆడుకుంటున్నాను. ఆడుకోవడానికి చిరాకు ఎందుకు? రే, పీరియడ్ అవ్వలేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఆయన పర్పస్ ఆడుకోవడం. చిన్నదిటు పెద్దదటు రెండు ఓ, వస్తాయి. ఎలక్షన్ డేట్లు వచ్చాయండి, మళ్ళీ మనకి స్పెషల్ డ్యూటీలు పడతాయి. నేను రెండోసారండి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళడం. నాకైతే ఫస్ట్ టైం అండి ఇది. మొదటిసారి మీరు ఎప్పుడు వెళ్ళారు? మీరు రాకముందు వెళ్ళాను ఎంపీటీసీ ఎలక్షన్స్కి. ఓ, ఎగ్జామ్ ఇది నోటిఫికేషన్. సారు, మళ్ళీ వచ్చాడు. ఏంటండి? మా వాడు కొంచెమైనా మెరుగయ్యాడా అండి? బాగా చదువుతున్నాడండి. అది కాదు సారు, నిన్న డోలో మాత్ర అడిగితే వేరే మాత్ర ఏదో ఇచ్చాడు. అసలు మాత్రల పేర్లు ఎందుకండి? రాత్రి మీ వాడిని డాక్టర్ని చేసి ఊర్లో హాస్పిటల్ కట్టించేస్తారా? అరే, ఊ అంటే వచ్చేసి మా వాడు టానిక్ పేరు చెప్పలేదు, మాత్ర పేరు చెప్పలేదు అంటాడు. అది కాదు సారు, ఏబిసిడీలు సరిగా తెలిస్తే నేను అడిగే మాత్ర ఏదని సరిగా చూపిస్తాడని. అరే, మళ్ళీ మాత్రలు అంటావేంటి? ఏబిసిడీలు వస్తే మాత్రల పేర్లు చెప్పాలా ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇవి కూడా చెప్పచ్చు. చెప్పచ్చు సారు, దాంతోపాటు మాత్ర పేరు కూడా చెప్తే. అసలు ఎవరండి మాత్ర అంటాడు? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? మాట్లాడితే మాత్ర అంటారు. ఇదిగో
మేము చదువులు బాగా చెప్పట్లేదు అనిపించింది అనుకో అని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో పడదబ్బు వాళ్ళు ఫీజులు బాగా లాగుతారు, తగలెడదు. నా దగ్గర అన్ని డబ్బులు లేవయ్యా. ఉన్న డబ్బులు మొత్తం మా ఆవిడ మందులు మాత్రలు కొనడానికి సరిపోతున్నాయి. మీ ఆవిడకి ఏమైంది? గౌరీ, ఇడ్లీ తీసుకొచ్చాను, తినేస్తే మాత్రలు వేసుకోవచ్చు. మాత్ర గౌరీ, గౌరీ ఏమైంది? గౌరీ, 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 గౌరీ ఏమైంది? గౌరీ, గౌరీ ఏమైంది? హలో డాక్టర్ గారు, నా భార్యకు జ్వరం వచ్చి ఫిట్స్ ఎక్కువైనాయండి. ఇప్పుడు ఏం చేయమంటారు? మాత్రలు ఎక్కడ పెట్టాను? నామిక్టల్ మాత్ర. గౌరీ, దీంట్లో నామిక్టల్ మాత్రట నీకు తెలుసా? గౌరీ, అయ్యయ్యో చదువుకున్నట్టే బాగుండేదే, ఇందులో నామిక్టల్ మాత్ర ఏదో. పద్మక్క, పద్మక్క, అక్క ఒకసారి బయటికి రాక, మాత్ర పేరు ఏదో చెప్దువు. అక్క, నా భార్యకి ఫిక్స్ వచ్చినాయక్క, మాత్ర పేరు ఏదో నాకు తెలీదు. ఒకసారి బయటికి రా అక్క. పద్మక్క, డాక్టర్ కూడా వచ్చాక లేట్ అవుతుందంట, ఒకసారి బయటికి రా అక్క. పద్మక్క, అక్క, అయ్యో అంజన్న, అంజన్న ఒకసారి బయటికి రా అన్న. అంజన్న ఒకసారి ఆ మాత్ర పేరు చెప్తున్నారో నాకు తెలియట్లేదు. అంజన్న, నా భార్యకి ఫిట్స్ వచ్చినాయన్న, ఒక్కసారి బయటికి రా అన్న, మాత్ర పేరు చెప్తూ. అంజన్న, అంజన్న తాగేసి పడిపోయినావా ఏందన్నా? ఇన్నిసార్లు దూరం కొడితే తీవు. అంజన్న, అన్నా చదువురాలు మొత్తేదండి. ఇదే అయింటుంది. గౌరీ, ఈ మాట చేసుకో. గౌరీ, 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 చదవడం చేత కాకనేనయ్యా చేతికి దొరికిన మాత్ర ఇచ్చేశాను. ఈ రోజుకి నా భార్య మంచం మీద పడుంది. దానికి కారణం నేను, ఈ చదువులేని చదవని. నా కొడుకు కూడా నా పరిస్థితి రాకూడదనే ఇన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నాను. నా కొడుకు కూడా నా పరిస్థితి రాకూడదనే ఇన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నాను. నా కొడుకు కూడా నా పరిస్థితి రాకూడదనే ఇన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నాను. ఈ ఉద్యోగం నేను ఎందుకు చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. విద్య తెలియని వాళ్ళకి విద్య తెలిసిన మనం విద్య నేర్పాలి. ఇంతకన్నా గొప్ప కారణం ఈ ఉద్యోగం చేయడానికి అవసరం లేదు. అమ్మా చూడండి, ఇదిగో సూర్యుడు ఇలా ఉంటాడు కదా, సో ఇలా కక్షలు ఉంటాయి. ఇదిగో ఇలాగా భూమి ఇక్కడ ఉంటుంది కదా. అరే జగదీష్, ముందుకు వచ్చి కూర్చో, కొంచెం జరుగమ్మా.
రోజు ఎక్కడే కూర్చో సరేనా? ఇప్పుడు ఈ భూమి చుట్టూరుగా చంద్రుడు ఉంటాడు కదా, ఇలా తిరుగుతూ ఉంటాడు. ఈ భూమి కూడా సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతుంటుంది. అరే ఇది చూడు, ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది సరేనా? నీకు ఏ డౌట్ ఉంది నన్ను అడుగు. ఇగో మధ్యాహ్నం తెచ్చిన పకోడీ ఉంది, తిను. నాన్న, నేను టీచర్ జాబే చేద్దాం అనుకుంటున్నా. D-O-L-O. మా నాన్న ఒక సంబంధం తెచ్చాడండి. మా పక్కూరే, నెమ్మవలసి ఎంపీటీస్ కూతురు. పెళ్లి చూపులకి వెళ్దామని తెగ తినేస్తున్నాడు. సర్లే పోదాం అనుకుంటే సెలవులు దొరకట్లే, సెలవులు ఉన్న చోటు మంచి ముహూర్తం దొరకట్లే. ఏంటో ఇది. సరే అండి, నేను వెళ్తా, టైం అవుతుంది. ఉండండి, సెంటర్ వరకు డ్రాప్ చేస్తా. పర్లేదు, ఆటోకి పోతా. పర్లేదండి. పర్లేదు, నేను వెళ్తానండి. పల్లవి మేడం, ఉండండి, వస్తున్నాను. ఇదొకటి. మేడం, మేడం, పల్లవి మేడం, ఏమండి ఏమండి, సెంటర్లో డ్రాప్ చేస్తాను రండి. అవసరం లేదండి. మేడం ఎక్కండి మేడం. వద్దంటున్నాను. మేడం నేను అటే కదా, రండి. నేను వెళ్ళగలను. ప్లీజ్ అండి, ఎక్కండి. చెప్తుంటే అర్థం ఏమైంది కావట్లేదా? మేడం? ఆ చేప రాముని ప్లీజ్ నన్ను వదిలేవా అని రిక్వెస్ట్ చేసింది. ఆ చేప రాముని అంత రిక్వెస్ట్ చేసినందుకు రాము ఆ చేపని వదిలేయడానికి పల్లవి ఫిక్స్ టీచర్. అయ్యాడు. ఒకసారి డస్ట్ ఎవరా బోర్డు చేరి మళ్ళీ ఇచ్చేస్తాను. ఇవ్వను. ఆ? వెళ్ళి మీ నిమ్మలో వలస ఎంపీటీసీ కూతుర్ని అడగండి, తెచ్చిస్తుంది. ఆ? డస్టర్. వేయండి. ఓ చిక్కుడుగాయా, నాకు చాలా ఇష్టం అండి, నాకు కొంచెం వేయండి. వేయను. ఆ? వెళ్ళి మీ నిమ్మల వలస ఎంపీటీసీ కూతుర్ని అడగండి, వండి తీసుకొస్తుంది. చిక్కుడుకాయ. మరిచానే నిన్ను చూడగా నన్ను నేనే నిలిచానే నీ కళ్ళ ముందరే ప్రశ్నలానే మాయలేవో చేసినవే వాళ్ళ కల్లా సుందరి మంత్రమేదో వసినవే చెప్పవేమి సుధా మాధురి మరిచానే